అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి ఇప్పటికే అందరూ సిద్ధమై ఉంటారు. అయితే కొత్త ఏడాది మీకు బాగా కలిసి రావాలంటే, ఇల్లు డబ్బుతో నిండిపోవాలంటే న్యూ ఇయర్‌లోకి అడుగు పెట్టడానికి ముందే ఇంట్లోకి కొన్ని వస్తువులను తెచ్చిపెట్టుకోవాలి. ఏడాది ముగిసిపోతోంది. కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. 2025 సంవత్సరాన్ని ఘనంగా స్వాగతించేందుకు ఇప్పటికే చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కొత్త ఏడాది తమ భవిష్యత్తు బాగుండాలని, ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు మరింత మెరుగవ్వాలని ప్రతి ఒక్కరూ దేవుడిని కోరుకుంటూ ఉంటారు. న్యూ ఇయర్ 2025 మీకు అన్ని విధాలా బాగా కలిసి రావడానికి, ఇల్లు డబ్బుతో నిండిపోవడానికి, కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టడానికి కొన్ని పనులు చేయాలి. న్యూ ఇయర్‌కు కొద్ది రోజుల ముందే ఇంట్లోకి కొన్ని ప్రత్యేకమైన వస్తువులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇల్లు సకల సౌభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఇంట్లోని వ్యక్తులు సుఖ సంతోషాలతో జీవిస్తారు. వాస్తు దోషం కూడా తొలగిపోతుంది. సంపద, ఆదాయం పెరుగుతుందని నమ్ముతారు. కొత్త ఏడాదికి ముందే ఇంట్లోకి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం. కొత్త ఏడాదికి ముందు శ్రీకృష్ణుడికి ఇష్టమైన వేణువును ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకోండి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో వేణువు ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవాహం పెరుగుతుంది. శ్రీకృష్ణుడికి వేణువు అంటే చాలా ఇష్టం కనుక కృష్ణుడి విగ్రహం కలుగుతుంది. ఇల్లు సంతోషాలతో నిండిపోతుంది. ప్రేమ, కుటుంబ విషయాలు సంతోషంతో నిండుతాయి. వ్యాపారంలో శ్రేయస్సు కోసం నూతన సంవత్సరానికి ముందు వినాయకుని విగ్రహాన్ని ఇంటికి తీసుకురండి. అలాగే కొత్త సంవత్సరం మొదటి రోజున విధి విధానాలతో వినాయకుడి విగ్రహాన్ని పూజించాలి. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని పూజించండి. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంట్లో వినాయకుని విగ్రహాన్ని ఉంచడం వల్ల వాస్తు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో గొడవలు, చికాకులు తగ్గుతాయి. సంపద, ఐశ్వర్యం పెరుగుతాయి. వినాయకుడిని పూజించడం వల్ల శివ కుటుంబంలోని అన్ని దేవతల అనుగ్రహం లభిస్తుంది. కనుక కొత్త సంవత్సరానికి ముందే ఇంట్లోకి వినాయకుని విగ్రహాన్ని ఆహ్వానించాలట. ఇంట్లో నెమలికలు ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ ఆదాయం, అదృష్టం పెంచుకోవాలంటే కొత్త సంవత్సరానికి ముందే నెమలికలను ఇంటికి తెచ్చుకోవాలి. అలాగే నూతన సంవత్సరం మొదటి రోజు పూజ చేసిన తర్వాత నెమలి ఈకలను భద్రంగా దాచిపెట్టాలి. ఇది మీ ఆర్థిక సమస్యలను తగ్గించి ఇంట్లోకి డబ్బును ఆకర్షిస్తుంది. ఆవులు శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరమైనవి. కొత్త సంవత్సరం మొదటి రోజున వెండితో చేసిన కామధేనువును ఇంటికి తీసుకురండి. ఈరోజు ఈ కామధేనువును పూజించడం వల్ల ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. గణేశుడిని పూజించడం వల్ల జీవితంలోని అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి.